కళ్యాణ్ ఫోన్ చేయడంతో ప్రేమ గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని ధీరజ్కి క్షమాపణ చెప్పిన సేనాపతి. మరిదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే సేనాపతి నిజం తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని అయితే లైక్ చేసేయండి. విశ్వక్తో సారథి అయితే చెప్తుంది, మీ అమ్మ వెళ్ళి అమూల్యను బ్రతిమలాడడం కారణంగానే అమూల్య కేసు వాపస్ తీసుకుంది. ఆ కుటుంబం చాలా మంచిది, ఇకనైనా రామరాజు కుటుంబాన్ని అర్థం చేసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దాంతో విశ్వక్ అయితే షాక్ అయిపోతాడు. ఇక్కడ చూస్తే తన భర్తని తన గదిలోనే ఉండనిచ్చి ఎలాగైనా సరే చందు మనసు మార్చుకోవాలని ట్రై చేస్తుంది వల్లి. అయితే నువ్వు ఎన్ని ట్రై చేసినా, ఎన్ని విధాలుగా నా విషయంలో నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా నేనైతే కరగను, కరిగే ప్రసక్తే లేదు. నా మనసులో నీకు స్థానాన్ని ఎప్పటికీ ఇవ్వను. నువ్వు గుర్తు పెట్టుకో, ఇంకా నా భార్యగా నువ్వెప్పటికీ ఉండలేవు. నా మనసు ఎప్పుడో ముక్కలైపోయింది. నువ్వు కొత్తగా ప్రయత్నాలు చేసి నువ్వు నా మనసు గెలుచుకుని మళ్ళీ నాకు భార్యగా ఉండాలనుకుంటున్నామో అది మాత్రం జరగనివ్వను. నువ్వు అడ్డు తప్పుకో అనేసి అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి బా నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, బయటే ఎన్ని రోజులు పడుకుంటావో నేను చూస్తాను. నిన్ను నా వైపుకి ఎలా తిప్పుకోవాలో తెలుసు. ఆ ప్రేమ అలాగే నర్మద ఇద్దరి జీవితాలు ఎలా నాశనం చేయాలో తెలుసు. ఇక నుంచి ఈ వల్లి టార్గెట్ ప్రేమ, నర్మద. నాలాగే వాళ్ళు కూడా ఒంటరిగా బాధపడుతూ బ్రతకాలి. అప్పుడే కదా ఈ వల్లి చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి వల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా మాట్లాడుకుంటూ తనలో తను మళ్ళీ వల్లి పాత పద్ధతిలోకే మారిపోతుంది. ఇక ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక అమూల్య అయితే లోపల కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అమూల్య దగ్గరికి ప్రేమ అయితే వస్తుంది. అమూల్య దగ్గరకు వచ్చిన ప్రేమ, నువ్వు కేసు వాపస్ తీసుకున్నావు, కానీ ఈ విషయంలో నా మీద నీ వాళ్ళెవరూ అనుమానించలేదు. నిజంగా వీళ్ళందరికీ నా మీద డౌట్ వస్తుందేమో, నన్నేమైనా అపార్థం చేసుకుంటారేమో అనుకున్నాను. అదేంటి వదిన, నువ్వు నాకేం చెప్పలేనప్పుడు నీ మీద వాళ్ళు ఎందుకు డౌట్ పడతారు? అవును నిజమే, నన్ను ధీరజ్, అత్త, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. లేకపోతే ఈరోజు నన్ను తప్పు పట్టేవారు. నువ్వు కేసు వాపస్ తీసుకుని నీ మంచితనాన్ని చాటుకున్నావు. ఇక నుంచైనా మా వాళ్ళు మారి వాళ్ళు మంచితనాన్ని రుజువు చేసుకుంటే బాగుండు. మనల్ని అర్థం చేసుకుంటే చాలు, అంతకు మించి ఏమీ అవసరం లేదు. నీ జోలికి ఇక వాడు రాడని అనుకుంటున్నాను. నువ్వు చేసిన పని వల్ల వాడిలో కాస్తైనా మానవత్వం ఉంటే ఖచ్చితంగా మారతాడనే అనిపిస్తుంది. ఏమో వదిన, విశ్వక్ మారతాడో లేదో నాకు అవసరం లేదు. నా జోలికి రాకుండా ఉంటే చాలు. నేనైతే తన మీద కాకపోయినా తన కుటుంబం మీద జాలిపడి ఈ కేసు వాపస్ తీసుకున్నాను. అసలే మన రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలున్నాయి. ఆ గొడవల్ని మరింతగా పెంచి ఇప్పుడు విశ్వక్ కారణంగా ఆ కుటుంబం బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఇలాంటి డిసిషన్ అయితే తీసుకున్నాను అని చెప్పేసి వాళ్ళమ్మ వచ్చి అడిగిన విషయం తప్ప మిగతావన్నీ కూడా మాట్లాడుతుంది. ఆ విషయాన్ని అయితే మాత్రం బయట పెట్టదు. ఇక అలా బయట పెట్టకుండా అమూల్య మాట్లాడుతుంటే, సరే అమూల్య, నువ్వు చిన్నదానివైనా మంచి ఆలోచన చేశావు. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవని పెరగకుండా చూసుకున్నావు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ప్రేమ. అయితే ఈలోగా ఇక్కడ చూస్తే వేదవతి, అమ్మో వీడు చూస్తే మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టేలాగే ఉన్నాడు. వీడిప్పుడు మళ్ళీ దాన్ని పోలీస్ ఆఫీసర్ని చేయాలి అంటున్నాడు. వీళ్ళు నన్ను మళ్ళీ ఇరికించేస్తారో ఏంటో అని చెప్పేసి అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటుంది. ఈలోగా, హలో అత్తయ్య గారు, ఏంటండి తెగ తిరిగేస్తూ ఉంటున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నర్మద అయితే తన అత్తయ్య వేదవతి దగ్గరికి వచ్చి, ఏం చేస్తాను, మీ అందరూ కలిసి నా నెత్తి మీద మళ్ళీ బండరాయి వెయ్యాలని చూస్తున్నారు. హలో హోమ్ మినిస్టర్ గారు, మీ నెత్తి మీద మేమేం బండరాయలు వేస్తాము, మీరు సగం సగం అన్నీ తెలుసుకుని మాట్లాడుతుంటారు కదా. ఒసే జరిగింది మనసులో పెట్టుకుని కాదే, ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించవే. వాడు చూస్తే మళ్ళీ ప్రేమని పోలీస్ ఆఫీసర్ చేస్తాను అంటున్నాడు. కొత్త ఫిట్టింగ్ పెట్టాడు. ఇప్పుడు వాడు తెలిసి తెలియక మళ్ళీ ఏదో ఒకటి చేశాడంటే నా పని అయిపోతుందే. మళ్ళీ ఆయన కోపానికి అందరం బలైపోవాలి అని చెప్పేసి అంటూ ఉండగా, హలో హోమ్ మినిస్టర్ గారు, తమరు అటు ఇటు తిరగడం ఆపితే
నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడతావే? నువ్వు కూడా ఇప్పుడు వాళ్ళ వైపు మాట్లాడి నన్ను ఇరికించాలని చూస్తున్నావు. అసలే నా మీద నీకు చాలా కోపం ఉంది కదా, ఆ కోపాన్ని అడ్డుపెట్టుకుని ఈ రకంగా ఇరికించాలని చూస్తున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, మీ మీద నాకు కోపం, నా మీద మీకుంటుంది తప్ప మీ మీద నాకేం కోపం ఉంటుందిలేండి. కానీ మీరు కాస్త ఆగండి అని చెప్పేసి ఇక వేదవతిని పట్టుకుంటుంది నర్మదైతే. చెప్పవే, నా నెత్తి మీద బండరాయిని వేయకుండా చెప్పవే అని చెప్పేసి అంటూ ఉండగానే, హలో అత్తయ్య, మీరు ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు? కంగారు పడకపోతే ఏం చేయమంటావే? శ్రీరామ, అసలు ఎందుకే మీరందరూ ఆయన్ని కాదని ప్రతిదీ వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పేసి వేదవతి కంగారు పడిపోతూ ఉంటుంది. హలో అత్తయ్య, ఇప్పుడు ప్రేమ పోలీస్ ఆఫీసర్ అయితే తప్పేముంది? ఏమో, అదంతా నాకు తెలియదు. ఆయనకి ఇష్టం లేదు. పైగా ఆ ఇంట్లో వాళ్ళ సంగతి తెలిసిందే కదా. దీన్ని ఎక్కడికైనా పంపిస్తే ఆ ఇంట్లో వాళ్ళు పెద్ద హడావిడి చేసేస్తారు. ఇప్పుడు ఇదంతా నాకు అవసరం లేదు. ఇప్పటికే నాకున్న తలనొప్పులు చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు, ప్రేమ పోలీస్ ఆఫీసర్ కావాల్సిందే. మీరు హెల్ప్ చేయాల్సిందే. నాకు తెలిసే నువ్వు ఎంతసేపు ప్రేమ వైపే మాట్లాడి నీ అత్తని ఇరికించాలనే చూస్తావు. నువ్వు వద్దు, నీ సలహాలు వద్దు, నీకు దండమే బాబు అంటూ శ్రీరామ, ఇంక వీళ్ళందరూ కలిసి మొత్తం మీద నాకేదో చేయబోతున్నారు అని చెప్పి అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక వేదవతి కంగారు పడుతూ అలా వెళ్ళిపోయిన వెంటనే, ఏమైంది బుజ్జమ్మ, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏ విషయం గురించి? బయట ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు? అయిపోయి వినేసారా ఏంటి? వినేస్తే ఇంకేమైనా ఉందా? దేని గురించండి? నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఏదో మాట్లాడుతున్నావులే, నీ కోడళ్ళ మీద రుసరుసులు, అలాగే ఇంకా కోపాలు తాపాలు చూపిస్తున్నావు కదా. తెలుగింటి అత్తలా మారిపోయావు కదా. మరి నేను తెలుగింటి అత్తనే కదండి, కానీ మా బుజ్జమ్మ అత్తలా కాదు, కోడళ్ళని అమ్మలా చూసుకుంటుంది కదా. అవును కదా అని చెప్పేసి అప్పటికప్పుడే కరిగిపోతుంది కదా వేదవతి. అలా తన భర్త రామరాజు మాటలకి కరిగిపోతుంది. అలా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటారు ఇద్దరు కూడా పిల్లల విషయాల గురించి. అమూల్య ఎంత బాగా ఆలోచించిందో కదా. నిజమేనండి, అమూల్య మీ కూతురు, అందుకే మీలానే ఆలోచించింది. మీరు ఎవరికి ఎప్పుడు ఎలాంటి అన్యాయం జరగకూడదని చూస్తారు. కాకపోతే ఆ ఎదురింటి వాళ్ళే ఎంతసేపు మనల్ని అర్థం చేసుకోకుండా మన కుటుంబం మీదకి ఏదో ఒక రకంగా గొడవకి వస్తూ మనల్ని మాత్రం ఇరికించాలని చూస్తారు. మొన్నటికి మొన్న చిన్నోడిని ఎలా కేసులో ఇరికించారో చూశారు కదా. అయినా కూడా మనం వాళ్ళని క్షమిస్తున్నాం. ఇప్పటికైనా ఆ బండోళ్ళు మారితే బాగుండు. ఏంటి బుజ్జమ్మ, అది నీ పుట్టిల్లు, వాళ్ళని అలా అనొచ్చా? ఏం చేస్తాను, అనకపోతే ఏం చేయగలను? ఇది నా అత్తిల్లు, నా ఇల్లు ఇది. నా ఇంటి మీద బురద చల్లుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అయితే ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు సేనాకి ఒక ఫోన్ అయితే వస్తుంది. అలా వచ్చేసరికి సేనా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, మాట్లాడేది సేనాపతి గారేనా? అవును. ఎవరు నువ్వు? ఎందుకు ఫోన్ చేసావు అని సేనాపతి అడుగుతాడు. నేనెవరో మీకు తెలియదులే. నాకు తెలియకపోతే నాకెందుకు ఫోన్ చేసావు? ఫోన్ పెట్టే, నేను ఖాళీగా ఏమీ లేను అని చెప్పేసి తను ఇక కంపెనీలో ఏదో వర్క్ చూసుకుంటూ ఉంటాడు. అలా ఫ్యాక్టరీ దగ్గర అదంతా చూస్తూ ఉంటాడు. ఈలోగా, ఏంటి బిజీగా ఉన్నారా సార్? బిజీగా ఉన్నాను, ఖాళీగా ఉన్నాను, నీకెందుకురా, ముందు నువ్వు ఫోన్ పెట్టు, ఇక్కడ నా పని ఆలస్యం అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సేన. అయితే హలో సార్, మీకు నేను తెలియకపోవచ్చు, మీ కూతురు ప్రేమకి నేను చాలా బాగా తెలుసు. ఎవడ్రా నువ్వు? నా కూతురు ప్రేమకి తెలుసు అంటున్నావు. నా కూతురు నీకెలా తెలుసు? అయినా నాకెందుకు ఫోన్ చేశావు? నా కూతురు గురించి ఏం తెలుసురా నీకు? అయ్యో పాపం, మీరు చాలా అమాయకులండి. ఎవడ్రా నువ్వు? ఎందుకురా ఫోన్ చేసి నన్ను ఇలా హింసిస్తున్నావు? నేను అమాయకుడినేంట్రా? అయినా నేను ఇప్పుడు నీతో ఫోన్ మాట్లాడేంత ఖాళీగా లేను, ఫోన్ పెట్టి అని చెప్పేసి పెట్టేయబోతూ ఉండగా, హలో హలో హలో, నేను కనుక ఇప్పుడు ఫోన్ మాట్లాడకపోతే, మీరు వినకపోతే చాలా ముఖ్యమైన విషయం మిస్ అయిపోతారు. అందుకనే మీకు ఇప్పుడు ఈ విషయం తెలియాలని చెప్పేసి నేను ఫోన్ చేస్తున్నాను. ఎవడ్రా నువ్వు? నేనెవరో మీకెందుకులే చెప్పడం. నా డీటెయిల్స్ అన్నీ మీ కూతుర్ని అడిగితే చాలా బాగా చెప్తుంది. హొరేయ్, నా కూతురు పేరెత్తావంటే చంపేస్తాను. అయ్యో పాపం, ఆ ధీరజ్ గారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కూతురు మీద ఎంత ప్రేమో.
కానీ అది ధీరజ్ గారిని పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల కాదు, నాకు దక్కాల్సిన పిల్ల. నన్ను పెళ్లి చేసుకోవాలి. కానీ చివరికి పాపం వాడు పెళ్లి చేసుకుని బలైపోయాడు. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి నా కూతురు గురించి? నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి, వాడు పెళ్లి చేసుకు బలైపోవడం ఏంటి? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కూతురు ప్రేమ గురించి మాట్లాడే అంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. నువ్వు పిచ్చి పిచ్చిగా వాగావనుకో చంపేస్తాను నిన్ను. హలో, మీరు ఫోన్లో ఉన్నారు. నన్ను చంపేస్తాను, పొడి చేస్తాను అన్నంత మాత్రాన నేనేం భయపడను. అసలే భయపడే టైప్ కూడా కాదు నేను. నేను చాలా ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నం విఫలమయ్యి పాపం వాడు బలైపోయాడు అంతేలే. మీ కూతురు ప్రేమ లేచిపోయింది ధీరజ్ గాడితో కాదు అని చెప్పనేసరికి ఒక్కసారే సేన షాక్ అయిపోతాడు. ఒరేయ్, నువ్వు నా ముందుకు రారా, నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నా కూతురు గురించి ఏదేదో కూస్తున్నావేంట్రా అని గట్టిగా అరుస్తాడు సేనాపతి. అలా అరిసేసరికి, హలో సార్, అరవకండి, చెప్పేది వినండి. మీరిప్పుడు నాకు డబ్బు ఇస్తే నేను పూర్తి వివరాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి డబ్బులు వేస్తే మీకు పూర్తిగా మీ కూతురు గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఒరే, డబ్బు కోసం నా కూతురు ప్రేమ పేరు అడ్డు పెట్టుకుని నువ్వు నాటకాలు వేస్తున్నావని అర్థమైపోయింది లేరా? సరే, ఇప్పుడు నేను నీకు డబ్బులు వేసేది లేదు, మళ్ళీ నీ ఫోన్ లిఫ్ట్ చేసేది లేదు. నీ ఫోన్ నెంబర్ని ఇప్పుడే పోలీసులకి ఇస్తాను. వాళ్ళు ఇస్తారా నీకు 1,00,000 రూపాయలు. హలో, ఒక క్షణం ఆగితే నా ఫోన్ నెంబర్ని పోలీసులకి ఇస్తారో మీరే ఆ 1,00,000 రూపాయలు వేస్తారో మీకే తెలుస్తుందని చెప్పేసి ప్రేమతో కలిసి ఉన్న ఒక ఫోటోని సేనాకి షేర్ చేస్తాడు కళ్యాణ్. అయితే అలా షేర్ చేసేసరికి ఒక్కసారే ఆ ఫోటో చూసి షాక్ అయిపోతాడు. ఏంటి షాక్ అయ్యావా? పోలీసులకి ఇస్తావా? పట్టుకెళ్ళి ఇవ్వు. నీ కూతురు జీవితం పోలీస్ స్టేషన్ పాలవుతుంది. నీ కూతురు ఏం చేసిందో తెలుస్తుంది అని చెప్పనేసరికి, ఒరే, నువ్వు ఈ ఫోటో ఎక్కడి నుంచి తీసావు? అయినా ఈ ఫోటో నీకెలా వచ్చింది? ఎవడురా వీడు? ఈ ఫోటోలో పక్కనున్నది ఎవడాడు? నేనేరా అని చెప్పనేసరికి, ఒరే, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇలాంటి ఫొటోస్ ఎడిట్ చేయడం ఈ రోజుల్లో చాలా తేలికని నాకు తెలుసు. హలో, అది ఎడిట్ చేసిన ఫోటో కాదు. క్లియర్గా చూస్తే మీకు తెలియకపోతే పోలీసులకు తెలుస్తుంది. పట్టుకెళ్ళి ఇవ్వండి. నీకేం కావాలరా? 1,00,000 రూపాయలు ఇప్పుడే కొడుతున్నాను అని చెప్పేసి 1,00,000 రూపాయలు కళ్యాణ్కి నెంబర్కి వేసేస్తాడు. సరే, వచ్చాయి. ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తాను వినండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకు నా కుటుంబం పరువు తీయాలని చూస్తున్నావు? మీ కుటుంబం పరువు నేను కాదు, మీ కూతురే తీసేసింది. కానీ పాపం అదిగో ఉన్నాడు కదా ధీరజ్ గాడు, వాడు మీ కుటుంబం పరువు కాపాడాడు అంతే అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంట్రా వాడు మా పరువు కాపాడేది? వాడే నా కూతుర్ని లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకుని వాడు నా కుటుంబాన్ని నాశనం చేశాడు అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ప్రేమించింది నన్నే కదా నీ కూతురు, లేచిపోయింది కూడా నాతోనే. కానీ నేనైతే దాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. పెద్ద హీరోగాళ్ళ వచ్చి దాన్ని కాపాడి వాడు తాళి కట్టాడు అంతే. నేనైతే నీ కూతుర్ని అమ్మేద్దాం అనుకున్నాను, పెద్ద డీల్ కుదుర్చుకున్నాను. 15,00,000 రూపాయలకి నీ కూతుర్ని అమ్మేద్దాము అనుకుంటే చివరికి వాడొచ్చి మొత్తం చెడగొట్టి దాని మెడలో తాళి కట్టి పెద్ద హీరోలాగా దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు వాడు అని చెప్పి ఒక్కసారే కళ్యాణ్ అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. షాక్ అయిపోతాడు సేనాపతి. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, నిజం నేను చెప్పేది. నాకు అప్పుడప్పుడు నువ్వు ఇలా డబ్బులేస్తూ ఉంటే నా దగ్గర ఉన్న ఫొటోస్ సేఫ్గా ఉంటాయి. లేదా ఏ ఫొటోస్ తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తే ఇక అక్కడ రామరాజు నీ కూతుర్ని బయటకు గెంటేస్తాడు. అప్పుడు నీ కూతురు రోడ్డు పాలవుతుంది, నీ కూతురు బ్రతుకు రోడ్డున పడుతుంది అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాడు కళ్యాణ్. ఎప్పుడైతే కళ్యాణ్ నిజాలు బయట పెడతాడో ఒక్కసారే సేనాపతి షాక్ అయిపోతాడు. ధీరజు ప్రేమించి పెళ్లి చేసుకోలేదని, తన కూతురి జీవితాన్ని కాపాడడం కోసం మాత్రమే ప్రేమ మెడలో తాళి కట్టాడన్న నిజాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న సేన ధీరజు ప్రేమని బయటికి రమ్మని ఫోన్ చేస్తాడు. ఏంటి మీ నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి? ఇప్పుడు మీ నాన్నని వెళ్ళి కలిస్తే గొడవ చేస్తాడు. అదంతా నాకు అవసరం లేదు. లేదు, ఒక్కసారి వెళదాం, ఎందుకు రమ్మన్నాడో తెలుస్తుంది అని చెప్పేసి ప్రేమ ధీరజ్ని తీసుకుని వెళుతుంది. అలా వెళ్ళేసరికి, ఏంటి
ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు? ఏంటి నాన్న మళ్ళీ గొడవ పడ్డానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచావా అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు నువ్వు చేసిన పని తెలిసే ఇక్కడికి పిలిచాను. నాన్న ఏం మాట్లాడుతున్నావు? అవునే, ఎందుకే ఎందుకే మా పరువు ఇలా తీసేశావు? సమయానికి వీడొచ్చాడు కాబట్టి కుటుంబం పరువు పోకుండా కాపాడగలిగాడు, లేకపోతే ఏమైపోయేదానివే. నాన్న ఏం మాట్లాడుతున్నావు? అవునే, నీ గురించి నిజాలన్నీ తెలిసిపోయాయి. నువ్వు తప్పు చేశావు, కానీ నా చెల్లెలు కొడుకు నిన్ను నీ పరువుని పోకుండా మన కుటుంబానికి ఏమీ కాకుండా కాపాడారని తెలుసుకున్నాను. వాడు నాకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు. ధీరజు ఇష్టంతో కాదు, కేవలం కుటుంబం పరువుని నీ ప్రాణాన్ని కాపాడడం కోసమే నీ మెడలో తాళి కట్టాడని నాకు తెలిసింది అని చెప్పి అనేసరికి ఒక్కసారే ప్రేమ ధీరజ్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఈ విషయం అవును, ఆ కళ్యాణ్ గడు నాకు ఫోన్ చేసి మొత్తం నిజాలన్నీ చెప్పాడు అని చెప్పనేసరికి అసలేం జరిగిందో ఇప్పుడు చెప్పు అని చెప్పేసి అనేసరికి అప్పుడు ఎలా కళ్యాణ్ వచ్చి తనని తీసుకుని వెళ్ళిపోయాడో, కళ్యాణ్ని తను ఎలా ప్రేమించిందో అమ్మేయాలని అనుకోవడం పోలీసులు వచ్చే లోపులోనే ధీరజు వచ్చి తన మెడలో తాళి కట్టి తీసుకుని వెళ్ళిపోవడం, ఇదంతా కూడా సేనాకి చెప్తుంది. ఒక్కసారి సేన కుప్పకూలిపోతాడు. ఈ నిజాలన్నీ తెలుసుకుని తన చెల్లెలు తన కుటుంబం కోసం ఎంతగా ప్రాకులాడి తన కుటుంబం పరువుని కాపాడిందో తెలుసుకున్న సేన అయితే రెండు చేతులు జోడిస్తూ నన్ను క్షమించరా, నేను తప్పులు చేశాను, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాను. నా కూతుర్ని నిజంగానే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావని, నా కుటుంబానికి అన్యాయం చేసి మమ్మల్ని తలదించుకునేలా చేయడం కోసమే మీ కుటుంబంలో వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి నేను చాలా చాలా అనుకున్నాము. నీ విషయంలో మేము కనీసం మనుషుల్లా కూడా ఆలోచించలేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుని నా ఇంటికి అల్లుడు అయ్యావు. ఒక్కరోజు కూడా నిన్ను అల్లుడిగా గౌరవించలేదు. ప్రతిరోజు బాధ పెడుతూ చివరికి నిన్ను జైలు పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాం మేము. కానీ మా కుటుంబం పరువుని కాపాడిన నువ్వు నా కూతురి గురించి ఒక్కరోజు కాదు కదా ఎప్పుడూ నిజాన్ని బయట పెట్టలేదు. ఎన్నోసార్లు ప్రేమ నిజం బయట పెడతాను అన్నా సరే నువ్వు ఆపేశావు. నిజంగా రామరాజు పెంపకం ఎంత గొప్పదో తెలిసిందిరా. రామరాజు ఎంత గొప్పవాడో ఇప్పుడు నాకు అర్థమైంది. తన కొడుకుల్ని గొప్పగా పెంచాడు రామరాజు. నేను మాత్రం నా బిడ్డల్ని గొప్పగా పెంచలేకపోయాను. ఈరోజు ఈ మామ నీ ముందు తలదించుతున్నాడురా, నిన్ను క్షమాపణ అడుగుతున్నాడు. నా విషయంలో నువ్వు చేసింది చాలా పెద్ద సహాయం. నా కుటుంబం ప్రాణాలు పోకుండా, నా కుటుంబం తలదించుకునే పరిస్థితి లేకుండా నా కుటుంబాన్ని కాపాడావు. మేనమామ కుటుంబాన్ని కాపాడి చాలా మంచి పని చేశావురా. ప్రేమ జీవితం నాశనం అవ్వకుండా కాపాడి నిజంగా మా నెత్తిన పాలు పోసావు అని చెప్పేసి అంటూ రెండు చేతులు పట్టుకొని క్షమాపణ చెప్తూ, నన్ను క్షమిస్తావా? నన్ను క్షమించగలవా? మీ అమ్మ నువ్వు ఇద్దరు నన్ను క్షమించండిరా. మీ నాన్న పెంపకానికి తల వంచుతున్నాను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు సేన. లేదు మామ, నిన్ను మేము క్షమించడమేంటి? నువ్వు మా అమ్మకి అన్నయ్యవి. మా అమ్మకి పుట్టిల్లంటే ఎంతో ఇష్టం. మీకోసం మా అమ్మ మీ ప్రేమ కోసం ఎంతో పరితపించింది. కానీ మీరు మాత్రం మా అమ్మ మీద నాన్న మీద ద్వేషంతో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు. కానీ మా నాన్న ఎప్పుడు మిమ్మల్ని క్షమిస్తూనే వచ్చారు. నిజమే, అప్పుడు వాళ్ళు ప్రేమించి తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు మీకోసం ఎంతో ఆరాటపడుతున్నారు. నాన్నకి కుటుంబాలంటే ఎంతో ఇష్టం. అలాంటి నాన్నని మీరు అవమానించి తప్పు చేశారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదురా, ఇంకా అలాంటి తప్పు ఎప్పటికీ చేయడు ఈ సేనాపతి. ఇక నుంచి రామరాజు బావమర్దిగా బ్రతుకుతానురా. ఇక నుంచి నా కూతురికి తండ్రిగా, రామరాజు బావమర్దిగా, రామరాజుని నా చెల్లెలు భర్తగా గొప్పగా చూస్తాను. నా అల్లుడు ధీరజ్ని గొప్పగా గౌరవించుకుంటాను. నా ప్రాణాలని, నా కూతురు ప్రాణాలని, నా కుటుంబం పరువుని కాపాడిన నిన్ను నెత్తన పెట్టుకుని చూసుకుంటానురా అని చెప్పేసి మేనల్లుడికి మాట ఇస్తాడు. అలా సేనాపతి కళ్యాణ్ ద్వారాగా మొత్తం నిజాలు తెలుసుకుంటాడు. అలా తెలుసుకుని ఇక ధీరజ్ విషయంలో మనసు మార్చుకుని ధీరజ్కి క్షమాపణ చెప్పి ఆ కుటుంబాన్ని తన కుటుంబంగా అంగీకరిస్తాడు సేనాపతి.
అలా సేనాపతిలో అయితే మార్పు అయితే వస్తుంది. మరి నిజం భద్రావతి తెలుసుకుంటుందా? భద్రావతి క్షమిస్తుందా లేదా అన్నది రాబోయే కథలో అయితే తెలుసుకుందాం. మరి ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది కళ్యాణ్ రీఎంట్రీతో. మరి ఇలా జరగాలి, నిజం బయటపడి సేనాలో మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.